హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మటన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మటన్ ములక్కాడ టమాటా వండుదాం అనుకుంటున్నాను. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాను, అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ టమాటా కట్ చేస్తే అయిపోతుంది. ఎలా చేస్తానో చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మటన్ కూడా కడిగి పెట్టుకున్నాను. ముందుగా కడాయి పెట్టేశాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను. ఒక 2 స్పూన్లు అయితే నూనె పోసాను ఫ్రెండ్స్. నూనెలోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వచ్చింది. మనకి ఫంక్షన్లో ఎలా తింటాము రుచిగా అలా తినవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో కూడా నేను చేసే విధానాలు చేసుకోండి, మీరు కూడా చక్కగా తినండి ఫ్రెండ్స్. నూనె నెయ్యి కాగినప్పుడు కొంచెం షాజీరా, 1 యాలక్కాయ, చిన్న చెక్క, 1 బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, కొంచెం 2 లవంగాలు వేసాను ఫ్రెండ్స్. ఈ చిటపటమన్నప్పుడు ఉల్లిపాయలు వేసాను. కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ లేకుండానే కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిద్దాం. బాగా ఎర్రగా వేగిన దాకా వేగనిద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా వేగిపోతే మనం ఎంత పెద్ద ముక్కలు కోసుకున్నా కానీ మాంసం ఉడకాలి కాబట్టి మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎలాగైనా కోసుకోవచ్చు. 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్ పసుపు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసి మూత పెడదాం. శుభ్రంగా కలిపేసి మూత పెడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ మూత పెట్టి సిమ్లో ఉడికిస్తేనే తొందరగా మెత్తగా ఉడుకుతుంది. టమాటాలు కానీ ఏమైనా పులుపుకి సంబంధించిన నెయ్యి వేసినా తొందరగా ఉడకదు ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి కొద్ది నీళ్లు పోసి ఉడికిద్దాం. నీళ్ళంతా పోయింది ఫ్రెండ్స్. మొత్తం ఆవిరైపోయింది. నీళ్ళన్నీ ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం నార్మల్ నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. ఈ నీళ్ళు కూడా డ్రై అయిపోయి ముక్క విడిగా ఉన్నప్పుడు అప్పుడు ములక్కాయలు, టమాటాలు, కారం అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మటన్ అయితే ఉడకాలి. కుక్కర్లో పెడితే 3 విజిల్స్ వచ్చేలా పెట్టుకుంటే తర్వాత మామూలుగా త్వరగా అయిపోద్ది. ఇలాగైతే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పోసిన నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి చూసారా ఫ్రెండ్స్. ఇలాగ నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. నేను మా కూరగా సరిపడా కారం నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. మాకైతే 2 స్పూన్లు పడుతుంది, పెద్ద స్పూన్ అది. నాన్ వెజ్లో కారం ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేద్దాం. టమాటా వేసి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకున్నాక లాస్ట్లో 2 నిమిషాల్లో దించుగా ఉండగా ములక్కాయ వేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేశాను. టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అంత పెద్దగా కట్ చేశాను, మొత్తం గ్రేవీ లాగా అయిపోయింది చూసారా. అంతే ఫ్రెండ్స్. మటన్ చాలాసేపు పట్టింది కాబట్టి ఇప్పుడు ములక్కాయలు వేసేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కారం మొత్తం పట్టుతుంది. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే మటన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్ది నీళ్ళు కూడా పోసుకొని కలిపి పోసేద్దాం. ఇది ములక్కాయ కోసం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేద్దాం. చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలు అయితే పండగ ఇవాళ మా మమ్మీకి అంటారు. వాళ్ళు రోజు చేసుకుంటారు పండగ, నేను ఎప్పుడో ఒకసారి చేసుకుంటాను. మూత పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ములక్కాయ ఉడికేసి నూనె పైకి వచ్చిన దాకా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అప్పుడు కూర రెడీ అయిపోద్ది. మటన్ ములక్కాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ములక్కాయ కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా వేసేద్దాం. 1 నిమిషం ఉంచుకొని ఆపేసుకుందాం ఫ్రెండ్స్. గుమగుమలాడే
మటన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ పెట్టండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఒక్కోసారి అనుకుంటాను, మనం పావు కిలో కూర తెచ్చుకుంటేనే ఎంత ఇదిగా చెప్పుకుంటున్నాము. ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ప్లేట్ నిండా పెట్టుకొని తినే వాళ్ళని చూస్తే నాకు అనిపించిద్ది అనమాట. అబ్బా, నేను కూడా అలాగే ఎప్పుడు తింటానా అని. కానీ తినలేము ఫ్రెండ్స్. అలవాటు ఉండాలి, అదృష్టం అది కూడా. తినే అదృష్టం కూడా ఉండాలిగా ఫ్రెండ్స్. సిమ్లో పెట్టాను, నూనె అంతా పైకి వచ్చిందో 1 సెకండ్ నుంచి ఆపేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ చూసారా, సైడ్కి నూనె అంతా వచ్చేసింది. చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ములక్కాయ నీళ్ళంతా పీల్చేస్తుంది ఫ్రెండ్స్. ఆపేసుకుందాం స్టవ్. ఇంకా తినేయటమే ఫ్రెండ్స్. అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కూర వేసుకుందాం. గిన్నె నిండా కూర వేసుకొని కొంచెం అన్నం పెట్టుకొని తింటే అసలు అలా తినే అదృష్టం, తినింది ఆరాయించుకునే అదృష్టం కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. పెద్దోళ్ళు అంటారు చూసారా, కన్నాసే కానీ కడుపాస లేదనేవాళ్ళు. అలాగా మనకు కన్నాస తప్ప మనం తినలేము. నాకైతే మటన్ ఇష్టం ఫ్రెండ్స్. ములక్కాయలు కూడా ఇన్ని వేసాను అనుకుంటే అది ఒక్క ములక్కాయ ఫ్రెండ్స్. చాలా పెద్ద కాయలు అవి. నల్లి ముక్క అంటారు కదా, అది నేను వేసేసుకున్నాను. వండుకున్న వాళ్ళకే నచ్చింది వేసుకొని తినాలి ఫ్రెండ్స్. ఒక నల్లి ముక్క, ఒక లివర్ ముక్క, అది నేనైతే వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసాను ఫ్రెండ్స్, ఇంకా తినబోతున్నాను. అంతే ఫ్రెండ్స్, చక్కగా చేసుకోండి. నేను చేసినట్టే చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అప్పుడు కామెంట్ పెట్టండి.